ఇంట్లో వేస్ట్‌గా ఉన్న ఫార్మ్ షీట్స్‌తో ఒక మంచి కలర్‌ఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా అండి. బయట కొనకుండా ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చనమాట. చూడండి ఇక్కడ నేను ఒక ఫార్మ్ షీట్ తీసుకున్నానండి. ఒక పెద్ద సైజ్ మూత తీసుకొని ఈ విధంగా నేను సెట్ చేసి లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. డ్రా చేసిన తర్వాత సర్కిల్ షేప్‌లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దీన్ని కూడా చూడండి ఈ విధంగా నేను మిడిల్‌లో నుంచి కాకుండా సైడ్‌లో ఎడ్జెస్ నుంచి ఈ విధంగా నేను మిడిల్‌లో వరకు కట్ చేసుకుంటున్నానండి. ఇలా రౌండ్ షేప్‌లో కట్ చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్‌లో ఉన్న పీస్ చూడండి ఈ విధంగా నేను రోల్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నానండి. ఈ చివర్లో ఉన్న పీస్ అనేది మనకు రాకుండా ఉండడానికి ఈ విధంగా నేను దారం సహాయంతో స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. ఇలాగే కొన్ని పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకొని తీసుకుంటున్నానండి ఫార్మ్ షీట్‌లో అయితే. ఇలా కొన్ని రోజెస్ తయారు చేసుకున్నానండి ఫార్మ్ షీట్‌లో. తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనైతే పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక అట్ట ముక్క తీసుకొని స్క్వేర్ టైప్‌లో కట్ చేసుకున్నానండి. చూడండి దీనికైతే బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసి కొద్దిసేపైతే ఆరించుకోవాలి. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ రోజెస్‌ని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. దీనైతే ఫెవికాల్ సహాయంతో ఈ విధంగా నేను అంటించుకుంటున్నానండి. అంతా అంటించి ఆరించుకున్న తర్వాత చూడండి ఎడ్జెస్‌లో ఈ విధంగా మరింత అందంగా కనిపించడానికి ఈ విధంగా నేను గోల్డ్ పెయింట్‌తో ఈ విధంగా టచ్ అప్ చేసుకుంటున్నాను. అండ్ మిడిల్‌లో కూడా ఖాళీగా ఉంచకుండా రోజెస్‌కైతే ఈ విధంగా నేను కొమ్మలైతే వేసుకుంటున్నానండి. అండ్ రెడ్ పెయింట్ సహాయంతో ఈ విధంగా మిడిల్‌లో కూడా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. అండ్ కొమ్మలకు కూడా యెల్లో పెయింట్ సహాయంతో గీతలైతే వేసుకుంటున్నానండి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన ఒక వాల్ డెకర్ తయారు చేసుకున్నామండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. దీన్ని మనం ఫార్మ్ షీట్‌లో చేసాము కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక డబుల్ సైడ్ టేప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.